హలో గైస్, మెహబూబ్ టెక్ ఎవ్రీడే ఛానల్కు స్వాగతం. సో ఇప్పుడు మనం ఈరోజు ఈ సెషన్లో ఏం నేర్చుకుందాం. సో ఇన్ని రోజులు ఏమైపోయారో బాబు అంటారు. సో సరే గైస్, నేను కాస్త బిజీగా ఉంటి. సో దానివల్లే నేను పైథాన్ ట్యూటోరియల్స్ చేయలేకపోయాను. బట్ ఫ్రమ్ టుడే ఐ వోంట్ మిస్ వన్ క్లాస్ ఆల్సో. ఓకే, సో ఐఎమ్ సారీ గైస్. ఈ రోజు నుంచి అయితే అలా జరగదు. సో మనం ఈరోజు ఏం నేర్చుకుందాం, మొన్నటి వరకు ఏం నేర్చుకున్నామంటే ఫంక్షన్స్ ఎలా రాస్తాం, రిటర్న్ స్టేట్మెంట్స్ అంటే ఏంది, ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేస్తాం ఫంక్షన్స్లో నేర్చుకున్నాం. సో ఇవాళ మనం ఏం నేర్చుకొని పోతున్నామంటే రికర్సివ్ ఫంక్షన్. ఓకేనా? సో వాట్ ఈజ్ రికర్సివ్ ఫంక్షన్, ఎందుకు యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇవి తెలిస్తే చాలండి, మనకు వచ్చేసినట్టే. సో ఇప్పుడు చూడండి, రికర్సివ్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ఈ ఫంక్షన్ కాల్ కాల్డ్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఒక ఫంక్షన్ని ఆ ఫంక్షన్లోనే ఇంకోసారి అదే ఫంక్షన్ని కాల్ చేయడానికే రికర్సివ్ ఫంక్షన్ అంటాం. ఓకేనా? సో దీన్ని మనం ఎలా సింటాక్స్లో చూపించాలి, ఎలా మనం ప్రోగ్రామాటిక్గా చూపించాలంటే సింపుల్ అండి. సో దీనికి ఇప్పుడు మనం చూసుకుంటే యాజ్ యూజువల్ ఒక డెఫినేషన్ ఇచ్చుకుంటాం, ఒక ఫంక్షన్ నేమ్. ఓకేనా? సో ఇందులో మనం ఏం రాస్తామంటే ఫంక్షన్ చూసారా, ఇక్కడ ఏం చేస్తున్నా, ఒక ఫంక్షన్ కాల్ చేసిన, మరీ అదే ఫంక్షన్ కాల్ని నేను కాల్ చేస్తున్నా. సో దీన్ని ఏమంటారంటే రికర్సివ్ ఫంక్షన్ అంటారు. ఓకేనా? సో దీన్ని మనం ప్రోగ్రామాటిక్గా ఎలా రాస్తాం, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుందంటే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు, సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాస్తానున్నా. ఓకేనా అండి? సో ఇందులో నేను ఏం తీసుకుంటున్నా అంటే ఒక ఫంక్షన్ తీసుకున్నా, ఇందులో ఒక ఎక్స్ అనే ఆర్గ్యుమెంట్ని పాస్ చేస్తున్నా, రైట్? రిటర్న్ ఎక్స్. ఓకేనా అండి? సో ఈ ఫంక్షన్ మనకి ఇప్పుడు రన్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం ఫంక్షన్ 1 ఐఎమ్ పాసింగ్ 9. ఓకేనా? సో ఇప్పుడు మీరు, సో సరేలేండి, నేను రెడ్గా చూపిస్తుంది సో దట్ గ్రామాటికల్ మిస్టేక్ లేకుండా. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, దీన్ని రన్ చేస్తున్నా. సో రన్ చేయగానే మనకు ఇప్పుడు ఏమొస్తుంది, రిటర్న్ ఫంక్షన్లో రిటర్న్, ఇక్కడ మనం ప్రింట్ చేస్తే ఇంకా బాగా అర్థమయ్యేది. సో ఒక్కసారి చూద్దాం, ప్రింట్. ఓకేనా? సో ఐఎమ్ రీరన్నింగ్ దిస్ ప్రాజెక్ట్. చూసారా, నేను 9 పాస్ చేశా కదా. సో ఇక్కడికి వెళ్ళి దాన్ని అది పాస్ చేస్తుంది. సో ఇది మనకు తెలుసు. ఇప్పుడు మనం రికర్సివ్ ఫంక్షన్ని ఎలా వాడుదామంటే, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? సో ఇది వచ్చే వరకు మనకు రిటర్న్ 3 అని చూపి, లేదంటే ఎల్స్ రిటర్న్ ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ నేను మన ఫంక్షన్ని నేను పాస్ చేస్తున్నా ఇక్కడే, ఇంటూ ఫంక్షన్ 1, ఇందులో వచ్చేసి x-1. చూసారా, ఇక్కడ ఏం చేస్తున్నా, ఒక ఫంక్షన్ని నేను కాల్ చేసుకుంటున్నా ఇక్కడ నుంచి. సో అందులో నేను పాస్ చేసే ఒక నెంబర్. సో అది ఫస్ట్ ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది కండిషన్, x ఈజ్ ఈక్వల్ టు 3 కాదా అని. అయితే ఇది రిటర్న్ చేస్తుంది, లేదంటే ఇక్కడికి వెళ్ళి దీనికి మరి x-1 అని చేసి ఇక్కడికి వెళ్ళి మరి సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటుంది. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. చూసారా, ఇప్పుడు దీని ఫంక్షన్ వచ్చేసి 18144 ఉంటుంది, 440 ఉంటుంది. సో మనం చిన్నది తీసుకుందాం, 3 తీసుకుందాం, ఏమవుతుందో చూద్దాం. చూసారా, సో నేను ఇక్కడ 3 తీసుకున్నా కాబట్టి రిటర్న్ 3 చేసింది. లేదు నేను వేరేది ఏమన్నా తీసుకోవాలంటే అప్పుడు డిఫరెంట్గా రిటర్న్ చేస్తుంది అది. ఇది చూసారా, దీన్ని ఏమంటారంటే మ్యాక్సిమం రికర్షన్ డెప్త్ ఎక్సీడ్. అంటే ఇది జరుగుతూ ఇంకా అది
చాలే ఇంకా ఎంత చేసినా సేమ్ రికర్షన్ మనం చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం రికర్షన్ డెప్త్ ఎక్సీడ్ అని ఒక ఎర్రర్ని మనకు త్రో చూస్తుంది. సో దీన్ని ఏమంటారంటే రికర్షన్ ఎర్రర్ అంటారు. ఓకేనా. సో అది చాలాసార్లు ట్రై చేసి 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 సేమ్ రికర్షన్ మెథడ్ని అది కాల్ చేసి ఒక లాస్ట్ దాకా వచ్చేసి అది స్టాప్ అయిపోయింది. సో దీన్ని ఏమంటారంటే రికర్షన్ ఎర్రర్ అంటారు. ఓకేనా అండి. సో సేమ్ అండి. సో మీరు ఏమన్నా చూసుకోవాలంటే సేమ్గా ఇలాగే చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫంక్షన్లో నేను 3 అనేది పాస్ చేస్తున్నా. సో వన్స్ మనం చేస్తే ఇక్కడ చూడండి అది ఇఫ్లోకి వెళ్ళలేదు, ఎక్స్లోకి వెళ్ళింది. సో ఈ విధంగా మనం రికర్షన్ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. సో ఐ థింక్ రికర్షన్ ఫంక్షన్ ఎలా మీకు వర్క్ అయిందో మీకు అర్థమైనట్టే ఉంటుంది. బట్ దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. సో దీన్ని రికర్షన్ ఫంక్షన్ అయిపోయింది ఈరోజుకి. సో నెక్స్ట్ టాపిక్ ఏం తీసుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం అనానిమస్ ఫంక్షన్. సో అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంది? అనానిమస్ అంటే నథింగ్ బట్ దానికి ఒక పేరు లేదు, ఊరు ఉండదు. సో అలాంటి ఫంక్షన్ ఎలా రాస్తాం, ఏం యూస్ చేస్తే రాస్తాం. సో మనం అనానిమస్ ఫంక్షన్స్ రాయాలంటే ల్యాంబ్డా అనే దాన్ని యూస్ చేయాలండి. ఓకేనా. సో ల్యాంబ్డా యూస్ చేసి మనం అనానిమస్ ఫంక్షన్ని ఈజీగా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఈ అనానిమస్ ఫంక్షన్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం ఏదో కొద్దిసేపటి వరకు మనం దీన్ని యూజ్ చేసుకోవాలి, తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవాలంటే అలాంటప్పుడు మనం ఈ అనానిమస్ ఫంక్షన్ని వాడతాం. సో డిఫరెన్స్ ఏమి, ఎలా మనం తెలుసుకుంటాం అనానిమస్ ఫంక్షన్ అండ్ నార్మల్ ఫంక్షన్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ అనానిమస్ అండ్ నార్మల్ ఫంక్షన్. ఓకేనా. సో ఇందులో మీరు వస్తే నార్మల్ ఫంక్షన్లోకి వస్తే మీరు డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి రాసుకుంటారు. అదే అనానిమస్ అయితే మీరు ల్యాంబ్డా అనే కీవర్డ్ని యూజ్ చేసి రాసుకుంటారు. సో ఈ విధంగా మీరు అనానిమస్ ఫంక్షన్స్ అనేది చూసుకోవచ్చు. సో ఇప్పుడు ల్యాంబ్డా ఎలా రాస్తామంటే ల్యాంబ్డా ఒక ఎక్స్ప్రెషన్ ఏదైనా తీసుకోండి, ఆర్గ్యుమెంట్స్ అనుకుంటొచ్చు. సో ఒక ఆర్గ్యుమెంట్, ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ప్రెషన్స్ రాసుకుంటాం. సో ఈ విధంగా అనానిమస్ ఫంక్షన్ అనేది రాసుకుంటాం. ఓకేనా. సో దీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అంటే, సో ఒక ఫంక్షన్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సమ్ ఎక్స్, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తున్నాం ల్యాంబ్డా ఎక్స్ అంటే ఆర్గ్యుమెంట్ అనమాట, ఎక్స్ ఇంటూ 2. ఓకేనా. సారీ స్పెల్లింగ్ మిస్టేక్, ల్యాంబ్డా అంటారండి దీన్ని. ఓకేనా, ల్యాంబ్డా యూస్ చేస్తారు. సో ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక అనానిమస్ ఫంక్షన్ అని తెలిసిపోయింది. సో దీన్ని ఎలా కాల్ చేస్తామంటే ప్రింట్ చేస్తున్నాం మీకు అర్థం అవ్వడానికి. కాల్ వచ్చేసి మనం ఆ ఫంక్షన్ నేమ్ ఎక్స్ ఉంది కదా, ఓకేనా, సేమ్ పేరు వేరే మారుద్దాం ఇక్కడ. ఓకేనా, సమ్ ఇక్కడ వచ్చేసి సమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అన్నా కదా నేను, ఆ ఎక్స్ని ఇక్కడ మనం పాస్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే 8 అంటే ఇక్కడ వెళ్ళి 4 × 2 = 8. లేదు నేను వేరే చేస్తా అంటే 3 × 2 6. చూసారా. సో ఈ విధంగా మనం అనానిమస్ ఫంక్షన్ని ల్యాంబ్డా ద్వారా యూస్ చేసి రాసుకోవచ్చు. ఇంకోటి ఇందులోనే మనం ల్యాంబ్డాలోనే మనం ఎప్పుడు యూస్ చేస్తామని చెప్పేసా కదా. సో ఇది ఎప్పుడైనా మనకు చిన్న టైం అప్పుడు దానికి అవసరం లేదు, ఓన్లీ సమ్ ఫంక్షనాలిటీ కోసం అంటే మనం రాసుకోవచ్చు. జనరల్గా దీన్ని దేంట్లో వాడతారంటే యూజింగ్ ఫిల్టర్ అండ్ మ్యాప్ అంటే ఇవి రెండు వచ్చేసి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అండి. ఓకేనా. సో ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని
మనం ల్యాండా ద్వారా కూడా యూస్ చేసుకోవచ్చు. సో అది ఎలా యూస్ చేస్తారనేది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూసుకుందాం. సో ఫిల్టర్ అనేది మనం ఎలా రాస్తామంటే, సో సమ్ లిస్ట్ తీసుకుందాం. మనం ఒకటి లిస్ట్, ఓకేనా, సమ్ లిస్ట్. ఇందులో వచ్చేసి మనం సమ్ వాల్యూ తీసుకుందాం. ఓకేనా. సో నేను ఒక లిస్ట్ తీసుకున్నా. సో ఈ లిస్ట్తో నేను ఒక కొత్త లిస్ట్ని తయారు చేస్తున్నా. ఓకేనా. సో అది ఏ విధంగా తయారు చేస్తున్నా అంటే యూజింగ్ అనానిమస్ ఫంక్షన్. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నాం, ఫిల్టర్ ఫంక్షన్ని యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నాం, ల్యాండాని యూస్ చేసి ఒక ఫంక్షన్ని రాసుకుందాం. సో ఎలా అంటే, సో ఇప్పుడు నేను ఇచ్చిన దాన్ని 2తో డివైడ్ ఏదేదవుతుంది, సో ఏది మనకు రిమైండర్ 0 వస్తుంది 2తో డివైడ్ చేస్తే, అదొక్కటే నాకు ప్రింట్ చేయని చూపిస్తాను. ఓకేనా. న్యూ ఓకేనా. సో ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తున్నా. 1 సెకండ్. సో ఇక్కడ మనం ఫిల్టర్ ఎక్స్పెక్టెడ్ 2 ఆర్గ్యుమెంట్స్ బట్ గాట్ 1. సో ఇక్కడ అది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఫిల్టర్ అనేది, సో ఈ ఫిల్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే అది ఒక 2 ఆర్గ్యుమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే మనం ఏ లిస్ట్ నుంచి చేయాలో అది చూపించాలి కదా. సో అది నేను మర్చిపోయాను ఇవ్వడం. సో దానివల్ల ఇది ఎర్రర్ అనేది చూపించింది. సో ఇప్పుడు చూడండి, సో నేను ఫిల్టర్లో 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేశాను. చూసారా, న్యూ లిస్ట్ క్రియేటెడ్ 4 6 12. అంటే దీని అర్థం ఏమంటే 2 1తో డివైడ్ అవ్వదు. సో 2 × 2 4. సో ఇది డివైడ్ అయింది 0 వచ్చింది. సో అలా ఈ నేను ఇచ్చిన లిస్ట్లో ఏది 2తో డివిజబుల్ అయ్యి 0 రిమైండర్ వస్తుందో దాన్ని మాత్రమే నేను లిస్ట్గా తీసుకున్నాను. ఓకేనా. సో ఇదే విధంగా మనం మ్యాప్ న్యూ లిస్ట్, సో ఎలా దీన్ని మ్యాప్ ద్వారా ఎలా యూస్ చేస్తారు, ఫిల్టర్ ద్వారా మనకు తెలిసింది. సో మ్యాప్లో మనం ఎలా యూస్ చేస్తారంటే సేమ్ దీని విధంగానే పైన విధంగానే తీసేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ నేను ఏమిస్తామంటే ఫంక్షన్ x × 2. ఓకేనా. సో నేను ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా, ప్రింట్ న్యూ లిస్ట్, న్యూ మ్యాప్ లిస్ట్. ఓకేనా. దీన్ని రన్ చేద్దాం. చూసారా, ఇక్కడ ఏం చేసింది అంటే పైనున్న లిస్ట్ని తీసుకొని దాన్ని మ్యాప్ చేసింది. ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ 1 వచ్చేసి ఇక్కడ తీసుకుంది, 1 × 2 2, నెక్స్ట్ 4 × 2 8, 6 × 2 12. సో ఈ విధంగా అది మ్యాప్ చేసుకుంటా మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో మనం ఏం ఫంక్షనాలిటీస్ ఇచ్చామో ఆ విధంగా అది మల్టిప్లై చేసుకుంటా ముందుకు సాగింది. సో ఈ విధంగా మనం అనానిమస్ ఫంక్షన్ని యూస్ చేస్తాం. సో ఐ హోప్ మీకు అర్థమైంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ ఫంక్షన్స్లోనే ఇంకా ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే మనకు చాలా చోట వినింటాం. సో ఒక ఫంక్షన్ కావాలంటే మనం ఒక వేరియబుల్ని డిఫైన్ చేసుకుంటాం, రైట్. సో ఆ వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఎలా డిఫైన్ చేస్తే ఎప్పుడు అది తీసుకుంటుంది. సో మనకు లోకల్ అండ్ గ్లోబల్, ఓకేనా. సో లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అంటారు దీన్ని, ఓకేనా అండి. సో ఈ లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి, ఓకేనా. లోకల్, గ్లోబల్ అండ్ నాన్ లోకల్ కూడా ఉంటుంది. ఓకే. సో ఇందులో మనం ఎలా గ్లోబల్ వేరియబుల్స్ని ఫస్ట్ మనం చేద్దాం. సో గ్లోబల్ వేరియబుల్స్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, సో ఒకసారి ఇక్కడ చూసుకుంటే నేను ఒక గ్లోబల్ వేరియబుల్ x తీసుకున్నా, ఓకేనా. ఇక్కడ వచ్చేసి టెక్,
నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, డిఫైన్ చేసుకుంటున్నా దేన్ని, ఒక ఫంక్షన్ని. ఓకేనా, ఈ ఫంక్షన్ ఏం రాసుకుంటాం, ఏబిసి ఫంక్షన్, రైట్. ప్రింట్ ఎక్స్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏబిసిని నేను కాల్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టెక్ అనేది ఇస్తుంది. ఎందుకంటే టెక్ అనేది ఒక గ్లోబల్ వేరియబుల్ కాబట్టి ఏ ఫంక్షన్లో కానీ దీన్ని ఎక్స్ని మనం పాస్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దీన్ని ఏమంటారంటే గ్లోబల్ వేరియబుల్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ గ్లోబల్ వేరియబుల్. ఓకే, సో ఇలాంటి దాంట్లలో మనం గ్లోబల్ వేరియబుల్ యూజ్ చేస్తాం. ఓకే, నేను ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు నాలజీ. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, వైని నేను ఏబిసిలో పాస్ చేస్తున్నా. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ప్రింట్ వై. ఓకే, ఇంకొకటి సేమ్ ఫంక్షన్, సేమ్ ప్రింట్స్ నేను బయట కూడా ఇస్తున్నా, ఎక్స్. ఓకేనా, సో ఫస్ట్ ప్రింట్ ఇక్కడ కూడా ఎక్స్ చేద్దాం, అవుట్ సైడ్ అని. అవుట్ సైడ్ ఇది వచ్చేసి ఇన్సైడ్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రింట్ చేసినప్పుడు ఇన్సైడ్ అవుట్ సైడ్ టెక్, ఇన్సైడ్ టెక్, సో రెండు ఎక్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ప్రింట్ వై అన్నాం కాబట్టి నాలజీ అనేది అయింది. సో దీన్ని కూడా మనం ఇన్సైడ్ అని రాసుకుందాం, సో దట్ వీ కెన్ డిఫరెన్షియేట్. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే అవుట్ సైడ్ టెక్. ఓకే, ఎందుకంటే ఇది ఎక్స్ వేరియబుల్ కాబట్టి నేను దీంట్లో నేను పాస్ చేయకపోయినా దాన్ని రీడ్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే సేమ్ అవుట్ సైడ్లో నేను ఇక్కడ వై ఇచ్చా కదా, సో వైని కూడా నేను ప్రింట్ చేస్తున్నా. యాక్చువల్గా అయితే ఇప్పుడు అది ఎర్రర్ కొట్టాలి. చూసారా, నేమ్ వై ఈజ్ నాట్ డిఫైన్డ్. చూసారా, ఇప్పుడు ఇక్కడ వైని నేను ఎక్కడ డిఫైన్ చేశాను, ఏబిసిలో డిఫైన్ చేశాను. సో ఇది బయట ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ కెనాట్ బి యాక్సెసబుల్. సో వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఇది ఒక లోకల్ వేరియబుల్, దిస్ ఈజ్ నాట్ ఏ గ్లోబల్ వేరియబుల్. దిస్ ఈజ్ నాట్ ఏ గ్లోబల్ వేరియబుల్, దిస్ ఈజ్ ఏ లోకల్ వేరియబుల్. ఓకే, సో దిస్ ఈజ్ గ్లోబల్ వేరియబుల్ ఎక్స్, ఎందుకంటే మనం బయట దీన్ని డిఫైన్ చేసాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ లోకల్ వేరియబుల్ బికాస్ దిస్ ఈజ్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. ఓకే, సో ఇది మనకి ఇప్పుడు లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. ఆ లోకల్ వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తామంటే సంథింగ్ ఈ ఫంక్షన్లోనే నాకు అది అవసరం, బయట అవసరం లేదు. అలాంటప్పుడు మనం లోకల్ వేరియబుల్లో యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఈ వేరియబుల్ వచ్చేసి ఐ వాంట్ ఇన్ ఆల్ ద ఫంక్షన్స్. సో దీన్ని నేను ఖచ్చితంగా యూజ్ చేయాలి. అలాంటప్పుడు మనం గ్లోబల్ వేరియబుల్ని యూజ్ చేసుకుంటాం. ఐ హోప్ మీకు గ్లోబల్ వేరియబుల్ అంటే లోకల్ వేరియబుల్ ఏందో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ మనం నాన్ లోకల్కి వెళ్దాం. సో నాన్ లోకల్లో ఏం చేస్తుంది, నాన్ లోకల్ వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక నెక్స్టెడ్ ఫంక్షన్స్లో ఉన్నప్పుడు లోకల్ స్కోప్ డిఫైన్ చేయనప్పుడు మనం నాన్ లోకల్ వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. అంటే ఏంది ఇది అర్థం కాలేదంటే, సో ఆ వేరియబుల్ కెన్ బి నైదర్ ఇన్ ద లోకల్ నార్ ఇన్ ద గ్లోబల్. అంటే అది లోకల్లో కూడా ఉండదు, గ్లోబల్లో కూడా ఉండదు. సో అలాంటి దాన్ని మనం నాన్ లోకల్ అంటాం. సో దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే, సో ఒక ఏబిసి అనేది ఒక ఫంక్షన్ని రాసుకున్నా, అందులో నేను దీన్ని చేసుకున్నా. సో ఇందులోనే నేను ఇంకో డిఫైన్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇన్నర్ ఫంక్షన్ అనే సంథింగ్ రాసుకుంటున్నా. ఓకే, ఇందులో నేనేం చేస్తున్నా, నాన్ లోకల్ని ఇక్కడ నేను నాన్ లోకల్ని నేను యూజ్ చేసుకుంటున్నా. సో ఇది ఎక్కడ యూజ్ అవ్వదు, ఓన్లీ ఇన్నర్ నెస్టెడ్ ఫంక్షన్స్లో మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఆ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేనేం రాసుకుంటున్నా ఇక్కడ, నాన్ లోకల్
వేరియబుల్. ఓకే, సో ఇక్కడ నేను నాన్ లోకల్ వేరియబుల్ని నేను ఎక్కడ రాసుకున్నా, నెస్టెడ్ ఫంక్షన్లో రాసుకున్నా యూజింగ్ కీవర్డ్ నాన్ లోకల్. సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఎక్స్ ఇచ్చాను, పైన కూడా ఎక్స్ ఇచ్చాను. సో ఒక్కసారి మనం ప్రింట్ చేసి చూస్తే ఏమొస్తుందో మనమే చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇన్నర్ అనే ఫంక్షన్ని నేను కాల్ చేస్తున్నా, రైట్. సో మనం ఇప్పుడు చూద్దాం, ఇన్నర్ అనే ఫంక్షన్ని నేను ఎక్కడ కాల్ చేస్తున్నా, ఒక ఏబీసీ దాంట్లో నేను ఇన్నర్ అని పాస్ చేసుకుంటున్నా, రైట్. సో ఇక్కడ ఇది అవుటర్, అది ఇన్నర్ అని రాసుకుందాం, సో దట్ మనకు ఒక డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, రైట్. ఓకే, ఇక్కడ ఏం చేశాను నేను, ఎక్స్ ఇక్కడ నేను గ్లోబల్ వేరియబుల్గా పెట్టా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చి ప్రింట్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఇంకోటి ఇన్నర్ ఏబీసీ అని ఒకటి రాసుకున్నాను అనమాట నేను. ఓకేనా, ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ని నేను డిఫైన్ చేసుకున్నా. సో ఆ డిఫైన్ చేసిన దాంట్లో నేనేం చేస్తున్నా, నాన్ లోకల్ అనే వేరియబుల్ని నేను అసైన్ చేస్తున్నా. దాని తర్వాత ఆ ఎక్స్కి నేను ఒక స్ట్రింగ్ వాల్యూని ఇచ్చానమాట. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, సో ఈ ఎక్స్ టెక్ అనేది నేను ఇక్కడ నేను డిఫైన్ చేసుకుంటున్నా. ఓకే, దాని తర్వాత ఏం చేస్తున్నా, నాన్ లోకల్ అనే ఒక కీవర్డ్ యూస్ చేసి నేను దాన్ని ఇన్నర్ ఏబీసీలో పెట్టాను. సో ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా, దీనికి ఒక అసైన్ చేసి ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. ఓకేనా, నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ అది పైన తీసేసా కదా, సో అది ఎర్రర్ కొట్టింది. సో ఇప్పుడు చూసుకుంటే ఇన్నర్ నాన్ లోకల్ వేరియబుల్, అవుటర్ నాన్ లోకల్ వేరియబుల్, చూసారా. సో ఇక్కడ ఏం చేస్తుంది, నేను ఎక్స్ అనేది ఒకటి పెట్టుకున్నా, రైట్. ఇక్కడ ఏబీసీలో పెట్టుకున్న ఎక్స్ అనేది. ఓకేనా, ఇది ఒక లోకల్ వేరియబుల్ అయిపోయింది, రైట్. దాని తర్వాత ఏం చేస్తున్నా, నాన్ లోకల్ అనే ఒక ఎక్స్ని దాన్ని అసైన్ చేస్తున్నా. అక్కడ నేను టెక్ నుంచి నాన్ లోకల్ వేరియబుల్కి మార్చేశాను. ఓకేనా, అప్పుడు ఏమైంది, ఇది ప్రింట్ చేస్తే ఇన్నర్ నాన్ లోకల్ వేరియబుల్, అవుటర్ కూడా నాన్ లోకల్ వేరియబుల్. అదే ఇక్కడ నేను ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ మనకు ప్రింట్ చేస్తే టెక్ అనేది వస్తుంది ఫస్ట్, చూసారా, టెక్, తర్వాత ఇన్నర్ లోకల్ వేరియబుల్. సో ఇది మారిపోయింది అనమాట. సో ఇలాంటి దానిలోకి మనం నాన్ లోకల్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా, సో ఇది మనకు అంటే మన ప్రాజెక్ట్ తగ్గే విధంగా మనం ఎక్కడ ఎప్పుడు యూస్ చేసుకోవాలి అనే దాన్ని బట్టే మనం దీన్ని యూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఐ హోప్ ఈరోజు మీరు చాలానే నేర్చుకున్నారనుకుంటున్నా. సో ఈరోజు మనం రికర్సివ్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం, అనానిమస్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం. అనానిమస్ ఫంక్షన్లో ల్యాంబ్డా ఫిల్టర్ మ్యాప్ ద్వారా ఎలా యూస్ చేస్తామో నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లోకల్, నాన్ లోకల్, గ్లోబల్ వేరియబుల్స్ని ఎలా మనం యూస్ చేసుకుంటాం అనేది కూడా మనం నేర్చేసుకున్నాం, రైట్. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే అందరికి షేర్ కూడా చేసుకోండి, సో దట్ ఇతర విద్యార్థులు కూడా వాళ్ళు కూడా నేర్చుకోవాలని వాళ్ళకు ఉంటుంది. సో నేను సింపుల్ తెలుగు లాంగ్వేజ్లో ఒక సింపుల్ వేలో అర్థమయ్యే విధంగా మీకు చెప్పాలనే తపనతో నేను చెప్తున్నా. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ we will meet in a next one more video with a good Python functionalities. ఓకేనా అండి, బాయ్.